దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 46 నుండి 49వ వచనం వరకు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రిని నామానికి వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు, నీ వాక్యము వెల్లడగు తోడని వారికి వెలుగు కలిగింది ఆయన. వారి ముఖమును మరి ఎన్నడూనూ లజ్జింపకపోయినని రాయబడింది నాయన. నీ వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. నీ నామమంటి కంటే నీ వాక్యాన్ని ఎంతగా నీవు హెచ్చింపచేశావు ప్రభువా. అల్పుడను నీ పాదధులని అపాత్రుడను ఆయన నీ యందు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి మాట్లాడండి. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. మరోసారి దేవాది దేవునికే సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు అందరికీ తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఆయన పలికిన 3 మాటలు ముందు పెట్టడానికి ఆశిస్తున్నాం. సాధారణంగా ఒక మనిషి తన యొక్క అంతిమ దశలో ఉన్నప్పుడు, చావడానికి ముందు ఆయన పలికిన మాట చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, యేసు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పలికిన 3 ప్రాముఖ్యమైన మాటలు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని విడిచి తండ్రి యొద్దకు ఆరోహణము కాకముందు చెప్పిన మాటలు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సో ఈ ప్రాముఖ్యమైన సంగతులలో మొదటి విషయం మనం గమనిస్తున్నాం ఏంటంటే, ఈ యొక్క 46వ వచనం నుండి చదువుకున్నాం. నేను చదువుతున్నాను. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పెను. ఈ 46 నుండి 49 వచనాలు చూస్తే 2 విషయాలు ఇక్కడ కనబడుతుంది. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువును గురించి రాయబడిన ప్రకారముగా ఆయన మరణించిన తర్వాత క్రీస్తు శ్రమపడి 3వ దిన మృతు నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును అలాగే పాప క్షమాపణను గురించి ప్రకటింపబడును. ఇది మొదటి మాట. యెరూషలేము మొదలుకొని సమస్త జనములకు, అంటే భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రకటించబడుతుంది అన్నాడు. ఏం ప్రకటించబడుతుంది? ఆయన మరణించి మరణమును జయించి తిరిగి లేచున్నాడని, ఆయన నామములో పాప క్షమాపణ దొరుకుతుంది, రక్షణ కలుగుతుందని, ఈ సత్యాన్ని, అందుకే ప్రజలు మారుమనసు పొందాలనే సత్యమును ప్రకటింపబడాలి సమస్త జనములలో. ఇది దేవుని యొక్క దయా సంకల్పం. ఆయన వెళుతూ ఆరోహణము కాకముందే ఆయన తెలియజేసిన ప్రాముఖ్యమైన మాటలు ఇది ఒకటి. సో సమస్త జనములలో యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క నామము ద్వారా మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామమును బట్టి పాప క్షమాపణ పొందుకోవాలి అనేది ప్రకటింపబడాలి అన్నాడు.
ప్రజెంట్ సిచ్యువేషన్, మన పరిస్థితులను చూస్తే అనేక మంది ప్రభువును గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇది కొత్తగా వచ్చింది కాదు. ఆది సంఘములో యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రకటించుచున్నప్పుడు క్రీస్తు సువార్తను ప్రకటించిన దేవుని బిడ్డలందరూ కూడా ఆ దినాల్లోనే చాలా ఆటంకాలు కలిగాయి. ఈ నామాన్ని బట్టి మీరు ప్రకటించడానికి వీలు లేదని అపొస్తలుల కార్యం మనం చూస్తాం. ఇవన్నీ కూడా 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో ప్రకటించడానికి వీలు లేదని తెలియజేశారు. కానీ వారు మౌనంగా ఉన్నారా? వారిని బెత్తాలతో కొట్టించి బెదిరించి పంపించారని బైబిల్ రాబడింది. కానీ వారు ఆగిపోలే. చూడండి అపొస్తలుల కార్యంలో, అపొస్తలుల కార్యం ప్రభుకు స్తోత్రం 4వ అధ్యాయం నేను చదువుతాను, ఈ మాట శ్రద్ధగా వినండి. 13వ వచనం నుండి నేను చదువుతాను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. నేటి రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే మనుషులు, ప్రత్యేకముగా దేవుని బిడ్డలు యేసుతో ఉండడం తక్కువ అయిపోయింది. మనుషులతో గడపడం ఎక్కువైంది. యేసుతో గడపడం తక్కువైంది. వస్తువులతో, పనులతో గడపడం ఎక్కువైంది. ఆ రోజుల్లో విద్య లేని పామరులైన యొక్క పేతురు, మిగిలిన శిష్యులు, వీరందరూ కూడా యేసుతో కూడా ఉన్నవారు. ప్రభుకి స్తోత్రం. ఏంటి యేసుతో ఉన్నవారు అనే పదానికి అర్థం ఏంటి? శ్రద్ధగా వినండి. ఎవరైతే యేసుతో కూడా సమయం గడుపుతారో వారు ధైర్యము కలిగి ఉంటారు. యేసుతో కూడా సమయం గడిపిన వారు శక్తిని పొందుకుంటారు. యేసుతో కూడా సమయం గడిపిన వారు బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయ. ప్రభు మాతో ఉన్నాడని ధైర్యము కలిగి విశ్వాసంతో ముందుకు సాగుతారు. అందుకే వారికి ఆటంకము కలిగినప్పుడు కూడా వారు, అందుకే చూస్తే వారి ధైర్యమును చూచి ఆశ్చర్యపడ్డారు. ఆ రోజుల్లో సువార్త ప్రకటించడానికి వీల్లేదని చెప్పిన వారే వీరి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారట. ఎక్కడి నుండి వీళ్ళకి ధైర్యం వచ్చింది? ఎలాగ అసలు ప్రకటించగలుగుతున్నారు? ఎలాగ అసలు ఈ వార్తలను కూడా చెప్పగలుగుతున్నారు అనే దాంట్లో మనం గమనిస్తే వారికి ఒక విషయం అర్థమైంది. ఏంటంటే వారు యేసుతో కూడా ఉన్నవారు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. సో దేవుని బిడ్డలారా, స్పెండ్ టైం విత్ జీసస్. యేసుతో కూడా సమయం గడపాలి. ప్రభు సందులో గడపడం అనే పదానికి అర్థం ఏంటంటే ప్రార్థనలో సమయము గడపాలి. అలాగే వాక్యము ధ్యానము చేయటం లేదా చదువుట ద్వారా మన ప్రభుత్వ సమయము గడపాలి. ఎవరైతే ప్రభుత్వ సమయం గడుపుతారో, ఉపవాసం ద్వారా కూడా ప్రభుత్వ సమయం గడిపినప్పుడు అలాంటి వారు ధైర్యము కలిగి ఉంటారు. ధైర్యముగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అంటే యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి మారు మనస్సు, పాప క్షమాపణయు పొందాలి అని ప్రకటించడం అనేది జరుగుతుంది. అప్పుడు ధైర్యం లేకపోతే ఎవరు కూడా ప్రకటించలేరు. కింద వచనాలు మనం చూసుకుంటే, స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచిండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. సెకండ్ పాయింట్ మనం గమనించాలి. ప్రభు బిడ్డలు ప్రార్థిస్తే అద్భుతం జరగాలి, జరిగి తీరాలి. ఈ పని ఆయన చేస్తారు, మనం కాదు. మన పని కేవలం ప్రార్థన చేయడమే. కార్యాలు జరిపించేవాడు దేవుడు. ఈ స్థలాల్లో గమనించినప్పుడు అక్కడ జరిగిన అద్భుత కార్యాలను బట్టి, అందుకే స్వార్థ కేవలం మాటలతో మాత్రం కాకుండా శక్తితో కూడా స్వార్థ ప్రకటింపబడాలి. శక్తి అనే పదానికి అర్థం ఏంటంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు. ఒక అద్భుతం కానీ మహత్కారం, సూచక్రియ జరిగినప్పుడు, వారి కళ్ళ ముందు జరిగినప్పుడు వారు దానికి కాదనడానికి వీలు ఉండదు. అందుకే ఇక్కడ మనం గమనించినప్పుడు వారి ద్వారా జరిగిన స్వస్థతను బట్టి వారు ఏమి ఎదురు చెప్పలేకపోయారు. ప్రభుకి స్తోత్రం. యేసు సజీవుడని, యేసు నామములో ఇప్పటి వరకు కూడా అద్భుతం జరుగుతుందని, యేసు ప్రభు నామములో స్వస్థత కలుగుతుందని, యేసు ప్రభు నామములో దురత్వములు పారద్రోలబడుతుందని వారి కన్నులార వారు చూచిన తర్వాత వారు ఏమీ చెప్పలేకపోయారు, ఎదురాడలేకపోయారు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి.
అప్పుడు సభ వెలుపటికి పొండని చెప్పిన తర్వాత వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఏమనండి, ఈ మనుష్యులను మనం ఏమి చేద్దాము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురున్న వారందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలం. అందుకు అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటక ఇక మీద ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలనని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపనకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నులారా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవుని స్తోత్రం. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, వారు ధైర్యముగా ప్రభు వాక్యాన్ని ప్రకటించగలిగారు. వారి ద్వారా జరిగిన అద్భుతాలను బట్టి, సూచక్రియలను బట్టి, స్వస్థతను బట్టి, మహత్కార్యమును బట్టి వారి ఎదుట ఎవరు కూడా, ప్రత్యేకంగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకాయులు, యూద మత అధికారులు, యూదులు ఏమాత్రము కూడా వీరిని ఎదిరించలేకపోయారు. ప్రభుకి స్తోత్రం. నేడు కూడా దేవుడు సజీవుడు. యేసు మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. నేడు వరకు సజీవుడైన వాడు కనుక ఈనాడు కూడా ఆయన అద్భుత కార్యమును చేయడానికి శక్తిగల దేవుడు ఆయన. హల్లెలూయా. సో ఆయనందు విశ్వాసము కలిగి ప్రియులారా ప్రతి స్థలమందు ధైర్యముగా, నా పాయింట్ ఏంటంటే ఆయన నామమును ప్రకటించాలి. ఆయన నామములో పాప క్షమాపణ కలదని మనం లోకంలో ప్రచురం చేయాలి. దీనిని గురించి ఇది చెప్పిన తర్వాత వెంటనే మనం గమనిస్తే యేసుప్రభువు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనం నుండి అని చెప్పిన మాట మనం చూస్తాం. మత్తయి సువార్త, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనలోనని వారిని బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభుకి స్తోత్రం. లూకా సువార్తలో మనం చూసుకున్న 46వ వచనం నుండి మనం చదువుకున్న లేఖన భాగంలో కానీ, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనం నుండి కానీ మనం గమనించినప్పుడు 16వ వచనంలోకి వస్తే ఈ యొక్క శిష్యులందరూ కూడా భయముతో గది లోపల ఉన్నారట. యూదుల భయము చేత ఇక్కడ రాయబడి ఉంటుంది. శిష్యులు యేసు తమకు నిర్ణయించిన స్థలానికి వచ్చారు. ఆయన చూచినాక వెంటనే వాళ్ళందరూ కూడా యేసుప్రభుని చూసి కొంతమంది భయముతో ఇటు అటు మాట్లాడుతుండగా, సందేహపడుతుండగా, ఆయననా ఎవరా అన్నట్టుగా ఉంటుండగా యేసుప్రభు వారిని ధైర్యపరుస్తే మాట్లాడంటే, ఇదిగో ఆయన మాట్లాడుతూ, మీరు సర్వలోకమునందుకు వెళ్ళి సర్వభూమి మీద నాకు ఎందుకు అంటే సమస్త లోకం మీద పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సర్వ లోకమంతటి కూడా అధికారము కలిగిన ప్రభు అయిన ఆ అధికారాన్ని బట్టి మనము దేవుని నామాన్ని బట్టి అనగా యేసు ప్రభు నామాన్ని బట్టి సువార్త ప్రకటించబడినది. రెండో అని చెప్తున్న వాటిలో మొదటి భాగంలో ఏం చూస్తున్నామంటే సర్వలోకానికి లూకా సువార్తలో ఏం చూసామంటే ఆయన నామమును బట్టి ఆయన నామములో క్షమాపణ కలదు అని ప్రకటించమన్నాడు. ఆయన శ్రమపడి మరణమును జయించి తిరిగి లేస్తాడని, ఆయన నామమును బట్టి క్షమాపణ దొరుకుతుందని ప్రకటించమన్నాడు. ఈ ప్రకటన చేయడానికి మాట్లాడుతూ ఏమంటాడంటే సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని తెలియజేశాడు. నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణము కాకముందు చెప్పిన ప్రముఖమైన మాటలు ఇవి. ఆయన నామాన్ని బట్టి ప్రకటిస్తుండగా ఆయన అంటాడు, మారు మనసు పొందితే వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇచ్చి నేను మీకు తెలియజేసిన సంగతులన్నీ కూడా వారికి బోధించండి అంటాడు, లేదా నేర్పించమంటాడు. ఇలాగ మీరు చేసిన ఎడల ఇదిగో
యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉందును అని ప్రభు సెలవిచ్చాడు. ప్రభుకి స్తోత్రం. నేటి దినాల్లో దేవుని ప్రజలారా, ఒక ఈజీ పద్ధతి మీకు చెప్తాను. సులువైన పద్ధతి ఏంటంటే, సువార్త మనం తప్పకుండా అన్యజనులకు ప్రకటించాలి. బట్ ఇంకా సులువైన పద్ధతి ఏంటంటే, మన స్వజనులను మనం ప్రకటించాలి. సువార్త ఎక్కడ ప్రకటించమని చెప్పాడు? మొదట యెరూషలేములోను, ఆ తర్వాత ఇక్కడ చెప్పాడు, మొదట యెరూషలేములోను, ఆ తర్వాత జనులందరికీ ప్రకటించమని చెప్పాడు. సమస్త జనములకు ప్రకటింపబడాలని మొదట యెరూషలేము. సో అదేవిధంగా దేవుని ప్రజలారా, మొదట నీ స్వజనులను, స్వపట్టణంలో, స్వగ్రామంలోను ఫస్ట్ నీవు సాక్షిగా ఉండాలి. యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడని మీరు చూచున్నారని, మరణించాడు, తిరిగి లేచాడు, దానికి మీరే సాక్షులు. ఆయన తిరిగి లేచున్నాడనే విషయాన్ని మన జీవితాల్లో చూచి ఉన్నాము, ఎరిగి ఉన్నాము కనుక, విశ్వసించి ఉన్నాము కనుక, విశ్వసించిన వాటిని మనం ప్రచురం చేయాలి. దానికి మీరే సాక్షులని ప్రభు అన్నాడు. ఓకే, ఈ స్థలంలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఎక్కడి నుండి నువ్వు స్టార్ట్ చేయాలంటున్నాడు? మొదట యెరూషలేము అంటే మనము నివాసం చేస్తున్న పట్టణంలో ఫస్ట్ మనం ప్రారంభం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా నేను అంటాను, మొదట మన స్వజనులను మనం తెలియజేయాలి. మన స్వజనులు చెప్పడానికి కూడా, మన బంధువులు చెప్పడానికి కూడా చాలామంది వెనుకంజుతుంటారు. మీరు గమనించండి, ప్రభు యొక్క రాకడ అనేది అతి 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 సమీపంలో ఉంది. అందువల్లనే మనం యొక్క స్వజనులను మనం చెప్పాలి. పౌలు జీవితాలు మీరు గమనించినప్పుడు, పౌలు స్వజనుల కొరకు ఎంతగా తాపత్రయపడ్డాడు, ఎంతగా వేదన చెందాడు, ఎంతగా ఆయన ప్రార్థన చేశాడు. చూడండి, రోమా పత్రికలో 9వ అధ్యాయం, రోమా 9. నాకు బహు దుఃఖమును మొదటి వచనాన్ని నేను చదువుతాను. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలదు. ఏంటవి? దేనికేయా అంటే, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటం లేదు. అదేదనగా పరిశుద్ధాత్మందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండ గోరుదును. ఇజ్రాయేల్ ప్రజల గురించి అని చెప్తున్నా మాట. సాధ్యమైతే నేను క్రీస్తు నుండి కూడా వేరే, అంటే నేను నష్టపోతాను, కానీ నా జనులు, నా దేహ సంబంధులు, అంటే నా యొక్క స్వజనులు, వారు రక్షణ విషయంలో ఒకవేళ దేవుడు చెప్పాడు అనుకోండి, నువ్వు చనిపోవాలంటే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ ప్రజలకు నేను రక్షించాలంటే, నీ స్వజనులు రక్షించాలంటే నువ్వు చనిపోవాలనే దేవుడు అన్నాడు అనుకో. అని అంటున్నాడు, ఎస్, నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా. క్రీస్తు నుండి దూరం అయిపోవాలి అంటే కూడా నేను రెడీ అవుతాను. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, ఏ విధము చేతైనా సరే నా జనులు, నా దేహ సంబంధులు ఏం పొందాలి? రక్షణ. 10వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుతాను. 10వ అధ్యాయంలో, సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. ఒకటి స్వజనులు అన్నాడు, దేహ సంబంధులు అన్నాడు. రెండవదిగా ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల రక్షణ గురించి ఆయన ఎటువంటి హృదయ ఆశ కలిగి ఉన్నాడంటే, వారి విషయమే నేను దేవునికి ప్రార్థన చేయనై ఉన్నాను. వారి యందు ఆసక్తి గల వారిని, వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్న, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసరమైనది కాదు. వారు దైవభక్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రజలు కూడా దైవ భయం కలిగిన ప్రజలే. దేవుని గురించిన భక్తి ఉంది అందరికీ, కానీ సత్యమేంటో ఎరుగని స్థితిలో ఉన్నారు. సత్యాన్ని చెప్పవలసిన బాధ్యత మనకుంది. సో మొదట ఆయన నామమును బట్టి పాప క్షమాపణ కలుగుతుందనే విషయాన్ని మొదట ప్రకటించవలసింది ఎవరికి అని అంటే, స్వజనులకు. స్తోత్రం. ఇది స్వార్థం కాదు.
స్వజనులకు సువార్త చెప్పడం స్వార్థం కాదు. మరి వారు రక్షింపబడకుండా ఇంకొకరికి దగ్గరికి వెళ్ళి చెప్తావు, వాళ్ళు రక్షింపబడతారు. మీ స్వజనుల పరిస్థితి ఏంటి మరి? అందుకే సువార్త ప్రకటించే విషయంలో ఇది ఏమాత్రం కూడా స్వార్థమో కానే కాదు. దేవుని ప్రజలారా, ఆయన చెప్పిన మొదటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సకల జనులకు ఆయన నామాన్ని బట్టి, అనగా యేసు నామాన్ని బట్టి మారు మనసుయు పాప క్షమాపణయు పొందవలనని ప్రకటించే బదులు ఉన్నాం. మొదటి విషయం. దేవుని స్తోత్రం. ఇక రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అదే 49వ వచనం చూసుకున్నాం. లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో 49వ వచనంలో మాట్లాడుతూ, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచుండుడని వారితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఈ స్థలం ముందు యేసు ప్రభు చెప్తున్నమాట, ఇదిగో నా తండ్రి చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ, లేకపోతే వాగ్దానము చేయబడిన ఆదరణకర్త మీ మీదికి వచ్చే వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టకుండా శక్తి పొందు వరకు పట్టణములందే నిలిచి ఉండుడి. దేవుని స్తోత్రం. రెండో భాగంలో మనం గమనించినప్పుడు సువార్త ప్రకటించడానికి ముందుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ఇదే వాక్య భాగాన్ని అపొస్తలుల కార్యములో మనకు మొదటి అధ్యాయంలో 8వ వచనాల్లో మనం చూడగలం. అక్కడేమంటాడంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులు ఉందురని వారితో చెప్పాను. రెండో విషయాన్ని గమనించినప్పుడు, మీరు పై నుండి శక్తి పొందుకున్న వరకు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు, శక్తి పొందాలి. స్తోత్రం. శక్తి పొందకుండా జరుగుతుంది కనుక ఎటువంటి అద్భుతాలు ప్రజలు ఒప్పింపు చేయబట్టలేదు. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 7, 8 వచనాలు మనం చదువుకోగలిగితే అక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, నేను మీతో సత్యమే చెప్పుచున్నాను అంటూ, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త ఎందుకు రాడు అన్నాడు. 8వ వచనానికి వచ్చినప్పుడు ఏమంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమునకు ఒప్పింప చేయను. నేను ఇంకా ఈ లోకంలో ఉన్నాను కనుక ఆయన నీతిని గూర్చి బోధిస్తాడు. ఆయన సువార్త విశ్వాసులు నమ్మలేదు కనుక, ప్రజలు నమ్మలేదు కనుక ఆయన పాపమును గూర్చి ఒప్పింప చేస్తాడు. అపవాది ఆయన సత్యాన్ని అడ్డగిస్తున్నాడు కనుక ఆయన మీదకి తీర్పు వచ్చి ఉన్నదన్న విషయాన్ని ఒప్పింప చేస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడే ఒప్పింప చేయగలిగిన వాడు. అందుకు మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడే, అప్పుడు నింపబడిన వరకు కూడా పట్టణాన్ని వదిలేసి ఏమాత్రం వెళ్ళవద్దు. మొదట మీరు పరిశుద్ధాత్మతో నింపబడండి. ప్రభుకి స్తోత్రం. ఈనాడు కొంతమంది ప్రార్థన కూడా చేయలేరు. సంవత్సరాలు జరుగుతున్నా, ఎన్ని సంవత్సరాలు గతిస్తున్నా సరే ప్రార్థన కూడా చేయడం చేత కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు? నీ సొంత శక్తి ద్వారా నువ్వు ఏమాత్రం ప్రార్థన చేయలేవు. నువ్వు పరిశుద్ధాత్మ సహాయం నీకు అవసరం. ఎందుకంటే ఆయనకు మరో పేరు ఏంటంటే ఆదరణకర్త, హెల్పర్, సహాయం చేయవాడు. ఆయన సహాయం చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనం నుండి రాయబడిన విషయం ఏంటంటే, ఆయన మన యొక్క బలహీనతను ఎరిగిన వాడై మనము ఎలాగున యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చనింప సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు, సహాయం చేస్తాడు, ఎలాగో ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు, సువార్త ఎలాగో ప్రకటించాలో ఆయన మనకు శక్తిని ఇస్తాడు, ఏ మాటల చేత వారిని సువార్త ప్రకటించాలో, ఏ విధంగా సువార్త ప్రారంభము చేయాలో వాటిని గురించి కూడా ఆయన మనకు జ్ఞానాన్ని, బుద్ధి, వివేకమును, తెలివిని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు సుకారు అనే గ్రామానికి సంబంధించిన ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు సువార్త ఏ విధంగా ప్రారంభం చేశారు? ఆయన
ఆయన మొదట అమ్మ తాగడానికి ఏమైనా నీళ్ళుందా స్టార్ట్ చేశాడు. సువార్త తనతో మాట్లాడడానికి ప్రారంభం చేశాడు. అలాగూ చేసి నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగిన తర్వాత ఆయన ఏమంటాడంటే, అయ్యా మా దగ్గర మీరు తాగరు కదా అన్నారు. ఆ తర్వాత ఏమంటాడు, నిజమే, కానీ నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన అడిగితే ఈ మామూలు నీళ్ళు కాదు, ఆయన నిత్య జీవపు నీళ్ళు ఇస్తాడు అన్న వెంటనే ఇక ఆమె ఆ నీళ్ళు కావాలయ్యా అని అడిగింది. అలాగున ద్వారము తెరవబడి, అంటే సువార్త ప్రకటించడానికి ఏ విధంగా ఆయన ఉపయోగిస్తున్నాడో మాటలు గమనించాను. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అండ్ తర్వాత రెండో భాగంలో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు మాసిదోనియా పట్టణానికి వెళ్ళినప్పుడు మాసిదోనియా పట్టణస్థులందరూ కూడా విగ్రహారాధనతో నిండి ఉన్నారు. దాన్ని చూసినప్పుడు అతని హృదయము పరితపించలేకపోయినని బైబిల్లో రాబడింది. ఆయన ఇటువంటి తిరుగుతూ ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు తెలియకుండా దేనైతే ఆరాధన చేస్తున్నారో మేము తెలిసి దాన్ని ఆరాధన చేస్తున్నాం. అదేంటండి కొత్తగా మీరు మాట్లాడతాం, మాకు తెలియకుండా చేయడం ఏంటి? మీరు ఇక్కడ రాయబడింది కదా, ఆ రాయి మీద ఈ యొక్క బండల మీద రాయబడింది కదా కొన్ని రాతలు, ఆ రాత మీకు తెలియదు, మీకు తెలియకుండా ఆరాధన చేస్తున్నారు, కానీ నాకు తెలిసి ఆరాధన చేస్తున్నా. ఏంటయ్యా అని అంటే, మీరు తెలియని దేవునికి ఆరాధన చేస్తున్న రాయబడిందండి, ఆ తెలిసిన దేవుని నేను ఆరాధన చేస్తున్నాను అంటూ. ఏంటి ఎవరు అన్న వెంటనే ఆయనే నజరేయుడైన యేసు అని ప్రకటించాడు. స్తోత్రం. వారు భక్తిపరులు అని తెలుసుకొని, సో దేవుని ప్రజలారా, ఎలాగున ఎవరి దగ్గర ఏ విధంగా ఏ మాటల ద్వారా మనము సత్యాన్ని ప్రకటించగలమో, నిత్యజీవం కలిగిన మాటలు చెప్పగలమో వాటిని గూర్చిన జ్ఞానము పరిశుద్ధాత్ముడే అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు పేతురు పిరికివాడుగా పారిపోయాడు. అసలు యేసు ప్రభువును గూర్చి నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అన్న వెంటనే, అమ్మమ్మమ్మ నేను కాదండి, ఎవరో అయి ఉంటారు, నేను మాత్రం కాను అని చెప్పి తన మీద తాను ఒట్టు పెట్టుకున్నాడు, శపించుకున్నాడు అని లేఖనం సెలవిస్తుంది. కానీ అదే పేతురు 2వ అధ్యాయముల అపొస్తల కాలము పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, ఎందుకంటే ప్రభు చెప్పినట్టుగా పై నుండి మీరు శక్తి పొందుకున్న వరకు పట్టణాన్ని కదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండండి. శక్తి పొందుకున్న తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశాడు. పేతురు మొట్టమొదటిసారిగా లేచి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు గమనించండి, 12 మంది అపొస్తలులు అక్కడ నిలబడి ఉన్నారు. అందరూ నిలబడి ఉన్నారు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే, అందరూ పొందగలిగారంటే అందరూ సామర్థ్యము కలిగి ఉన్నారని అర్థం. ప్రభుకి స్తోత్రం చెప్దాం. కానీ అందరూ సామర్థ్యము కలిగినంత మాత్రాన అందరూ మాట్లాడితే అక్కడ ఏమవుద్ది? గలిబిలి అవుతుంది. కానీ వారు పరిశుద్ధాత్మ చేత ఐక్యము కలిగి, ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక భావము కలిగి ఉండి ఏకీభవిస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా. పేతురు ఒక్కడే మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏకీభవించగలిగారు. దేవుని స్తోత్రం. ధైర్యంగా ప్రకటిస్తాడు. మీరు నజరేయుడైన యేసుక్రీస్తును సిలువ వేశాడు, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి తిరిగి లేపారు, మేము దానికి సాక్షులము. హల్లెలూయా. ఈ ధైర్యం ఎలాగొచ్చింది? ఇంతకుముందు చెప్పాను మీకు, లూకా సువార్తలు మనం చదువుకున్నాం కదా. ఎవరితో కూడా ఉన్నారు? వారు యేసుతో కూడా ఉన్నవారు. అందుకే ఈ ధైర్యం కలిగింది. దేవుని బిడ్డలారా, అందుకే మనం ప్రభువుతో సమయం కేటాయించాలి అండ్ దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన. ఇది కేవలం సువార్త ప్రకటించలేకపోతే ప్రార్థన చేయడానికి మాత్రం కాదు. పరిశుద్ధాత్మ వినండి, గత దినాల్లో జస్ట్ కొద్ది రోజుల క్రితమే మనం యేసు ప్రభు వారి యొక్క మరణమును గురించి, ఆయన పునరుత్థానం గురించి ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా లేపాడని రాయబడింది. హలో, యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ అంటే ఆత్మ ద్వారా ఆయన్ని లేపాడని రాయబడింది. ఇప్పుడు చెప్పబడిన మాట ఏంటి తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసుని లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. హల్లెలూయా.
ఇక్కడ ఏం రాబడిందంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును తన యొక్క ఆత్మ ద్వారా మృతుల నుండి లేపాడు. ఇప్పుడు ఆ ఆత్మ మీలో నివసించిన ఎడల ఆ ఆత్మ ద్వారానే మిమ్మును కూడా చావునకు లోనైన మీ శరీరములను ఆయన జీవింప చేస్తాడు. స్తోత్రం. దేని ద్వారా? అందరూ చెప్పాలి, దేవుని యొక్క ఆత్మ. సో పరిశుద్ధాత్మ అంటే కేవలము స్వార్థ ప్రకటించడానికే కాదు, లేదా కేవలం ప్రార్థన చేయడానికి మాత్రము కాదు. అతి ప్రముఖమైనది ఏంటంటే మృతులలో నుండి తిరిగి చావునకు లోనైన మీ శరీరమును తిరిగి జీవింప చేయగలరు. ఎందుకంటే ఆత్మయే జీవింప చేయను, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ప్రైజ్ ది లార్డ్. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో 37వ అధ్యాయం హెచ్చుగల గ్రంథాలు కూడా చూస్తాను. ఎండిన ఎముకల లోయలో మనం గమనించినప్పుడు ఓకే అవన్నీ కూడా ఆయన ప్రవచిస్తుండగా ఎముకలన్నీ కూడా వచ్చి ఒకదానికి ఒకటి అతుక్కున్నది. ఆ తర్వాత మాంసము, ఆ తర్వాత నరములు, ఆ తర్వాత చర్మాలు వచ్చింది. అంతా ఇప్పుడు ఆ బాడీ కనబడుతుంది. ఏంటి? డెడ్ బాడీలు మాత్రం కనబడుతుంది, అందులో ప్రాణం లేదు. అండ్ దెన్ ఫైనల్గా ప్రవక్త అయిన ఎహెజ్కేలు ప్రవచించాడు ఏంటంటే నలుదిశల నుండి జీవవాయువు వచ్చి వారిలో ప్రవహించునుగా అన్నాడు. దేవునికి స్తోత్రం. జీవాత్మ వచ్చి వారిలో ప్రవహించునుగా కన్నాడు, వారిలో ప్రవేశించునుగా కన్న వెంటనే దేవుని యొక్క ఆత్మ వారిలో ప్రవేశించింది. ఎప్పుడైతే ఆత్మ ప్రవేశించిందో అప్పుడు వారు సజీవుడై లేచి లెక్కింప సత్యము కానీ సైన్యము వలె. దేవుని స్తోత్రం. సో జీవింప చేయగలిగినది కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే. స్తోత్రం. సో ఇహమందు పరిశుద్ధాత్ముడు మనకు అన్ని విషయములలో సహాయం చేయొచ్చు. ఈ లోకంలో నుండి మనము వెడలిపోయినప్పుడు కూడా ఆ ఆత్మయే జీవింప చేస్తాడు, ఆత్మయే లేపుతాడు. ప్రభుకి స్తోత్రం. లాజరును 11వ అధ్యాయంలో యోహాను సువార్త మనం చూసినప్పుడు యేసు ప్రభువారు సమాధి ముందుకు వెళ్ళి ఆయన ఆత్మలో మూలుగుచ్చు అని పదం రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆత్మలో మూలుగుచ్చు అంటే పరిశుద్ధాత్మలో మూలిగాడు ఆయన, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్మలో ఆయన ప్రార్థన చేస్తూ దెన్ ఆయన ప్రకటించాడు, లాజరు బయటికి రా. ప్రభుకి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందుకే శక్తి పొందుకున్న వరకు, సో ఎవ్రీడే యువర్ ప్రేయర్ షుడ్ బి, ప్రతిరోజు కూడా మీ యొక్క ప్రార్థన ఏముండాలంటే లార్డ్ ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, జీవింపచేసే నీ ఆత్మ చేత నన్ను నింపు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాలన్నా నీకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. ఒక వ్యక్తికి దేవుని ప్రేమను పంచిపెట్టాలన్న పరిశుద్ధాత్మ శక్తి అవసరం. 10 మందికి చెప్పాలంటే ఇంకా దేవుని యొక్క శక్తి అధికంగా నీకు అవసరం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమను ప్రకటించడానికి. సో వాట్ ఈజ్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను ప్రజలకు తెలియజేయడం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా, ఈ వచనాన్ని వర్ణించడం అంతే. ఒరే బాబు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమించాడని చెప్పడానికి రుజువు ఏంటి అంటే, దానికి చెప్పాలి ఏంటంటే ఆయన ప్రేమించని చెప్పడానికి రుజువు ఏంటంటే తన అద్వితీయ కుమారుని లోకానికి ఆయన పంపించాడు. అయితే ఏంటి అంట, అప్పుడు ఏం చెప్పాలి? ఎస్, ఆయన మిమ్మల్ని రక్షించడానికి, ఏ ఒక్కరు కూడా నాశనమవడం ఆయనకి ఇష్టము లేదు కనుక ఆయన సర్వమానవులకు పాప విమోచన కొరకు కల్వరి శిలువలో బలియాగము చేయబడి సమాధి చేయబడి లేఖన ప్రకారముగా 3వ దినమున తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. ఆయనను ప్రేమిస్తున్నాడు. జస్ట్ ఆయన ప్రేమను చెప్పడమే సువార్త. హల్లెలూయా. నువ్వు అక్కడ వారిని ద్వేషించక్కర్లేదు, లేకపోతే వారికి హాని చేయనక్కర్లేదు, ఏవో చెప్పక్కర్లేదు. జస్ట్ ఆయన ప్రేమను, క్రీస్తు ప్రభు ప్రేమను, తండ్రి అయిన దేవుని ప్రేమను ప్రకటించడమే. ఇది కూడా ప్రకటించడానికి ఏముండాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి, అనగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, పై నుండి మీరు శక్తి పొందుకున్న వరకు. దేవుని స్తోత్రం. అక్కడే ఉండండి. పొందుకున్న తర్వాత మొదట యెరూషలేములోను, తర్వాత యూదయలోను, ఆ తర్వాత సమరయలోను, అలాగే భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 3వ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు పలికిన మాటల్లో యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో
యోహాను సువార్త 21వ అధ్యాయం. అందరూ కూడా తెరవాలి. నేను చదువుతాను 15వ వచనం నుండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో. నేను మాట్లాడిందంతా కూడా యేసు పునరుత్థానమైన తర్వాత ఆరోహణము కాకముందు చెప్పిన మాటలు. మూడో మాట ఇదేంటంటే, సిమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే మొదటి భాగంలో మాట్లాడుతూ 15 వచనం ఏమంటే, వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి ఇచ్చేసాడు. యేసు ప్రభు లోకాన్ని ప్రేమించి, అంటే లోకంలో ఉన్న మనుషులను ప్రేమించి తన ప్రాణాన్ని ధారపోశాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు సూటిగా అడుగుతున్న ప్రశ్న, యోహాను కుమారుడైన సిమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అక్కడ మాట్లాడుతూ వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. దానికి పేతురు అన్నాడు, ప్రభు, అది నీకే తెలుసు కదా, నువ్వు ఎరుగుదువు కదా నేను నీ ప్రేమిస్తున్నాను అన్నాడు. అలాగా ప్రభువుకు కావాల్సింది, లేక నేటి రోజులున్న ప్రజలకైనా కావాల్సింది మాటలతో ప్రేమ కాదు, క్రియలతో ప్రేమ ఉండాలి. అందుకు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు నన్ను ప్రేమించిన ఎడల మొదటి విషయం, నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రేమిస్తే ఏం చేయాలి? యేసయ్య పునరుత్థానమైన తర్వాత అడుగుచున్న ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, యేసు ప్రభువును ప్రేమిస్తున్నానని? ఒకవేళ నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తే రుజువేంటి? యేసయ్య ప్రేమించానని చెప్పడానికి రుజువు ఏంటంటే ఆయన ప్రాణం పెట్టాడు. ఓకే, మరి నీవు యేసు ప్రభువును ప్రేమిస్తాను చెప్పడానికి రుజువేంటి? నేను రోజు ప్రార్థన చేసుకుంటానండి, బైబిల్ చదువుకుంటున్నా. అది చేసింది నీకోసమే. నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు ఎవరి కోసం? నీకోసం. ప్రార్థన చేసుకుంటున్నావు ఎవరి కోసం? నీ క్షమ కొరకే. ఓకే, బట్ ఆయన ప్రేమిస్తున్నావని చెప్పడం రుజువు అక్కడ ఆల్రెడీ చెప్పాడు, ఒక వర్క్ చెప్పాడు ఇక్కడ. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. దేవుని ప్రజలారా వినండి, ప్రార్థన చేయడం అనేది నీ కోసము నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే అది సేవ కాదు. కానీ నీవు ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయగలిగితే, సంఘము కొరకు ప్రార్థన చేయగలిగితే, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయగలిగితే, సంఘ అభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆత్మల యొక్క విమోచన కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే సేవలో ఒక భాగం. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే చేయవలసిన పని ఏంటంటే నా గొర్రె పిల్లలను మేపాలి అన్నాడు. గొర్రె పిల్లల్ని ఏం చేయాలి? మేపాలి అన్నవాడు. అంటే అర్థం ఏంటంటే పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి. స్తోత్రం. మనం చేయవలసిన పరిచర్య ఎవరో ఏమి ఇస్తారు అనేది కాదు ఇక్కడ. నీవు దేవుని పట్ల లేకపోతే యేసయ్య పట్ల నీ యొక్క ప్రేమ ఎంతవరకు ఉందో దాని మీద ఆధారపడింది. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే తప్పకుండా పరిచర్యలో నీవు పాలిభాగస్తులుగా ఉంటావు. నేను మాట్లాడేది ఇక్కడ పాస్టర్ గారు అయిపోమని కాదని అర్థం. అందరూ పాస్టర్లు కాలేరు, కాజాలరు. ప్రభు పిలుపు వారి మీద ఉంటేనే తప్ప, దేవుని కృప ఉంటేనే తప్ప అందరూ కాలేరు. కానీ పరిచర్యలో మాత్రం అందరూ పాలిభాగస్తులు కావచ్చు, సహకారంగా ఉండవచ్చు. రైట్, దేవుని స్తోత్రం చెప్దాం. అందుకే యేసుప్రభు ఇక్కడ అంటున్నాడు స్పెషల్గా, నా గొర్రె పిల్లలు మీన్స్ అర్థం ఏంటి? యోహాను పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తే 3 కేటగిరీ గురించి రాయబడింది. ఒకటి నా పిల్లలారా, చిన్న పిల్లలారా అంటాడు. రెండోదిగా యవనస్తులారా, మూడోదిగా
తండ్రులారా అంటాడు. సో చిన్నపిల్లలు అంటే ఎవరు? ఇక్కడ ఉన్నారు చూసారా కొంతమంది పిల్లలు, వీళ్ళు కాదు చిన్నపిల్లలు. ఇది కేవలం శరీర సంబంధమైన పిల్లలు, వీరు కాదు మాట్లాడేది. చిన్న పిల్లలు అని చెప్తున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితాల్లో చిన్నపిల్లలు, వయసు ఎంతైనా ఉండవచ్చు. ఎందుకంటే ఇదే సువార్తలు మనం చూస్తే, యోహాను సువార్తలు మనం చదువుకుంటే, ఓకే 20వ అధ్యాయం 21వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది, 20వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. నేను జస్ట్ మామూలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత అప్పటికే శిష్యులలో చాలామంది మళ్ళీ ఓన్ వర్క్లోనికి వెళ్ళిపోయారు, సొంత పనిలోనికి వెళ్ళిపోయారు. వారిలో ప్రత్యేకంగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ వీళ్ళందరూ మళ్ళా అగైన్ వారు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నారు. వాళ్ళని పిలిచిన తర్వాత అవన్నీ ఇప్పుడు చెప్పకుండా జస్ట్ ఆ పాయింట్ మీకు తెలియాలి కాబట్టి, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అంటాడు. ఎవరట? ఇప్పుడు పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబుకి యేసుప్రభు ఏమని పిలుస్తున్నారు? పిల్లలారా. సో చిన్న పిల్లలు అంటే నా గొర్రె పిల్లలను మేపము అని చెప్పిన వాటి గురించి మీకు తెలియజేస్తున్నాను. పిల్లలు అంటే పదానికి అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎదగని వారు, ఆత్మీయ జీవితంలో బలహీనమైన స్థితిలో ఉండవారు. అదే సమయంలో అసలు ఎవరు ఆ స్థితిలో ఉండాలి? రక్షణ పొందిన తొలి దినాల్లో, తొలి సంవత్సరాల్లో ఉన్నవారు మాత్రం చిన్నపిల్లలను మనం గమనించాలి. కానీ అనేక మంది వయసులో ఎదిగినప్పుడు కూడా, ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా ఎదగని వారు అనేక మంది ఉన్నారు. అయితే ప్రభు అందరి కొరకు తన ప్రాణం పెట్టారు కనుక నా చిన్నపిల్లలను నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. మేపడం అని పదం వాడాడు, ఎందుకంటే వాటికి కావాల్సిందంతా ఆహారమే. అందుకే నువ్వు ప్రభువును ప్రేమిస్తే చిన్నపిల్లలు అంటే బలహీనులను, ఇంకా ఎదగని వారి దగ్గర వెళ్ళి దైవ వాక్యాన్ని, వాక్యమనే ఆహారము. వాక్యము దేనితో పోల్చబడింది? చాలా వాటికి పోల్చబడింది. అందులో ఒకటి ఏంటంటే పాలు. రెండవదిగా చాలా విషయాలు రాయబడి ఉంటుంది ఆహారాన్ని గురించి. అది తేనె, జుంటు తేనె ధారల కంటే కూడా మధురమంది అంటాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. దేవుని యొక్క వాక్యము చేత చిన్న బిడ్డలను ఆధ్యాత్మికంగా బలహీనులను బలపరచాలి. ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ యు లవ్ జీసస్, మీరు ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపాలి అన్నాడు. ప్రభుకి స్తోత్రం. సెకండ్ క్వశ్చన్ మరలా యేసుప్రభు అడిగారు, పేతురు నీవు నన్ను ప్రేమించున్నావని రెండోసారి అడిగాడు. రెండోసారి అడిగిన వెంటనే దాన్ని కూడా అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని అంటే, యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన నా గొర్రెలను ఖాయము అన్నాడు. వినండి, మొదటి భాగంలో ఏమన్నాడంటే నా గొర్రె పిల్లను మేపుము అన్నాడు. ఇప్పుడు రెండో భాగంలో గొర్రెల గురించి మాట్లాడితే ఏమంటాడు? ఖాయము అన్నాడు. గొర్రెలను ఏం చేయాలి? స్తోత్రం, మేపాలి. అక్కడేమో చూసామేంటంటే మేపడం గొర్రె పిల్లను, ఇక్కడేమో ఖాయమన్నాడు. ఎందుకంటే గొర్రెలు ఆల్రెడీ ఏమైంది? ఎదిగినది. ఎదిగిన వాటిని గురించి మనం గమనించినప్పుడు దేవుని ప్రజలారా, అది ఒక స్థలాల్లో స్థిరంగా ఉండదు. ఎదిగిపోయింది కదా, నేను ఎదిగిపోయానని చెప్పేసి మనం ఇండియన్ లా ప్రకారముగా 18 సంవత్సరం వచ్చిన తర్వాత వారు మేజర్లోనికి వస్తారు. 18 సంవత్సరాల లోపల ఉన్నవారు కూడా మైనర్కి చెప్పబడుతుంది. సో మేజర్ వచ్చిన తర్వాత వారికి ఎలా ఉంటుందంటే, చాలామందికి నేను ఇక ఎదిగాను, పెద్ద వ్యక్తిని అయిపోయాను అంటే వయసులో ఒక స్టాండర్డ్కి వచ్చాను కనుక నేను నా ఇష్టానుసారంగా నడవచ్చు. భారతదేశం ఒక చట్ట ప్రకారం, శాస్త్ర ప్రకారముగా, ఓకే, లా ప్రకారముగా. కానీ వినండి, దైవికంగా ఒక వ్యక్తి ఎదిగిన తర్వాత కూడా వారు విచ్చలవిడిగా తిరగడానికి మొదలు పెడతారు. దైవికంగా ఒక వ్యక్తి ఎదిగిన తర్వాత వారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నా గొర్రెలను ఖాయము, వారు చెదరిపోకుండా ఖాయమని చెప్తున్నాడు. వారికి భద్రపరచకపోతే, ఎందుకంటే సత్యము తెలియక, గొర్రె మందలో ఉన్నంత వరకు కూడా వాటికి క్షేమం ఉంటుంది. మంద దాటి ఒకవేళ ఒంటరిగా ఉన్నది అనుకోండి, అది ఏదైనా ఒక క్రూర జంతువు చేతికి చిక్కబడడానికి అవకాశం ఉంది.
ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా ఎలాగ తిరుగుతున్నాడట? పేతురు పత్రిక రాయబడిన ప్రకారముగా అతడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదమని తిరుగుతూ ఉంటాడు కనుక నువ్వు ఒంటరిగా కనబడిన వెంటనే ఏం చేస్తాడు? అంతే, ఆచుకు లేకుండా చేసేస్తాడు. అందుకు మందతో ఎప్పుడు కలిసి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎన్నడూ కూడా సెపరేట్ అవ్వకూడదు. దైవవాక్యం అందుకు చెప్తుంది, ఈ గొర్రెలు కూడా బయటికి వెళ్లకుండా, వాటి తప్పిపోకుండా, వాటి మూలంగా వాడికి నష్టము కలగకుండా వాటిని ఏం చేయాలి? కాయము అన్నాడు. ప్రభుకి స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలారా, త్రోవ తప్పిపోచున్న వారికి మన దేవుని వాక్య సత్యాలను బోధించి వారిని మరలా తిరిగి ప్రభువునొద్దకు నడిపించాలి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. అండ్ మరలా మూడోసారి ప్రభు ప్రశ్న ఇచ్చాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ వచనం అడిగినప్పుడు నన్ను ప్రేమించున్నావు అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు కదా, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. కొద్దిగా బాధపడ్డాడు. మూడోసారి అడిగినప్పుడు బాధపడి ఈ విధంగా మాట్లాడాడు. దానికి 18 చూసి, యేసు, నా గొర్రెలను మేపుము. దేవుని స్తోత్రం. 2 విషయాలు మనం గమనిస్తున్నాం ఇక్కడ. ఏంటంటే గొర్రెలను కాయాలి, గొర్రెలను మేపాలి. స్తోత్రం. అండ్ గొర్రె పిల్లలను మేపాలి అనే పదం వాడాడు. ఇది నథింగ్. ఇది మేపడం అంటే ఏమి కాదు, దేవుని యొక్క వాక్యాన్ని, వారికి అవసరమైన వాక్యాన్ని, వారి ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన వాక్యాన్ని, వారి ఆత్మీయ ఆకలను తీర్చగలిగిన వాక్యాన్ని, దేవుని స్తోత్రం, వాడిని నేర్పించాలి, వాడిని బోధించాలి, వారితో వాక్యం ద్వారా వారిని పోషించాలి, వాక్యం చేత వారిని కాపాడాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఈవెన్ నా ప్రేయర్లో కూడా నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభు, ఒక ఆత్మ కూడా తప్పిపోకుండా, ఎక్కడ ప్రభు యొక్క రాకడలో ఎంతమంది అయితే సంఘానికి వస్తున్నారో వారిలో ఒక్కడు కూడా తప్పిపోకుండా నీ సన్నిధానంలో నిలబడినట్లుగా, నీ సన్నిధానంలో కనబడినట్లుగా, నీ రాజ్యంలో ప్రవేశించినట్టుగా సహాయం చేయను ఆయన. ఒక్కడు కూడా తప్పిపోకుండా. ప్రభుకి స్తోత్రం. సో దేవుని ప్రజలారా, దైవ వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, మనం ప్రభువును ప్రేమించిన ఎడల, దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రభువును ప్రేమిస్తే, ఈ 3వ మాట ప్రభు అడిగే ప్రశ్న ఏంటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సో ఇక్కడ ప్రత్యేకంగా ఎవరిని కూడా మనము బలవంతం చేయకుండానే స్వేచ్ఛగా నా ప్రభు కోసమని నేను ప్రేమిస్తున్నాను కనుక ప్రభు సేవలో నేను సహకరిస్తానని ముందుకు వస్తాను. ఇఫ్ డోంట్ లవ్, స్వార్థం ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. కానీ నిస్వార్థంగా దేవుని యేసయ్య నేను ప్రేమిస్తున్నాను అని ఒకళ్ళు రాగలిగితే పరిచర్యలో సహకరిస్తారు. అందరూ కూడా పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు, పాలు పంపు పొందుతారు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది, ఆయన నామమును బట్టి మారు మనస్సు, పాప క్షమాపణయు కలుగునని మన సర్వలోకములో ఉన్న ప్రజలందరూ కూడా ప్రకటించాలి చెప్పిన మొదటి మాట. రెండోది కానీ చెప్పింది ఏంటంటే, శక్తి పొందుకున్న వరకు, నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ మీరు పొందుకున్న వరకు కూడా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు, పొందుకోండి, మొదట పరిశుద్ధాత్మతో పొందుకోండి అన్నాడు. మూడోది మనం గమనిస్తే, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు, నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయము, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము అన్నాడు. సో ప్రభు ఎడల ఇవన్నీ కూడా యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయన వెళ్ళకముందు, ఆరోహణము కాకముందు చెప్పిన మాటలు. ఇది సంఘములో విశ్వాసుల ద్వారా నెరవేర్చబడవలసింది. ప్రతి విశ్వాసి కూడా తప్పకుండా ఇవన్నీ కూడా జీవితాలు అనుసరించవలసింది. ప్రభువును ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ప్రేమ అంటే చాలా అర్థాలు ఉన్నాయి, ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఒకటి ఏంటంటే, ప్రభు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలన్నది ఇక్కడ తెలియజేశాడు. ప్రభుకు స్తోత్రం. సో దేవుని ఎడల, క్రీస్తు యేసు ఎడల, ప్రభు ఎడల
మనము నమ్మకం కలిగి ఆయన ప్రేమిస్తూ ఆయన చెప్పినట్టుగా మనం అనుసరించి నడుచడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. లేకపోతే ఒక దినం వస్తుంది, ఆ రోజు ప్రభు అని పిలిస్తే ఆయన అంటాడు, మీరు ఎవరో ఎక్కడి వారో నేను అస్సలు మిమ్మును నేను ఎరుగను అంటాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. నిన్న ఒక పెళ్ళికి వెళ్ళాం. మాకు బంధువులే, కానీ చాలా సంవత్సరం అయిపోయింది. వాళ్ళు ఎక్కడ బయట గ్రామాల్లో ఉంటున్నారు, బయట పట్టణాల్లో ఉంటున్నారు. వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్ లేదు. అందుకు వాళ్ళ పిల్లలతో ఇప్పుడు పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారి సొంత బంధువులే, కానీ ఇక్కడ ఏం జరిగింది, పరిచయము లేని కారణాన వారెవరో మనం ఎవరో అనే స్థితిలో ఉంది. అలాంటప్పుడు ప్రభుతో నువ్వు సమయం కేటాయించకుండా, ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండకుండా, దేవుని సంఘములో, దేవుని పొలములో, లేకపోతే దేవుని కుటుంబంలో నీవు కానీ పాలిభాగస్తులు కాకపోతే ప్రభు తప్పకుండా మాట అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. సో మనం అలా కాకుండా, ప్రభు నేను ప్రేమిస్తున్నానయ్యా, ఇదిగో నేను ప్రేమిస్తాను చెప్పి రుజువు ఏంటంటే, నీ గొర్రె పిల్లలు నేను మేపుతున్నానయ్యా, నీ గొర్రెలను కాస్తున్నాను ప్రభు, నాకు ఇంకా శక్తి ఇవ్వమని అడగాలి, బలాన్ని ఇవ్వమని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే నీ పరిశుద్ధాత్మ శక్తితో, సో రెండు విషయాలు గమనిస్తున్నావు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, ఒకటి గొర్రెలను అనగా దేవుని మందను కాయాలి, మేపాలి. రెండవదిగా స్వార్థ ప్రకటించాలి. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం విన్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని సముఖంలో చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఒక నిమిషం అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ నామమును బట్టి మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడునని సెలవిచ్చావు కనుక నేను ప్రకటించినట్టుగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ బలముతో నన్ను నింపు నాయన అంటూ దేవుని దగ్గర మొరపెడదాం. అలాగే నీ ఎడల నేను ప్రేమ కలిగి జీవించినట్టుగా నాయన, అయ్యా నీ మందను నేను కాస్తాను ప్రభు, కాయుటలో నేను పాలిభాగస్తులు అవుతాను, పరిచయంలో ఇన్వాల్వ్ అవుతాను ప్రభు. ఎందుకనగా ఎవరో పిలిచారో పిలవలేదని కాదు, నేను ప్రేమిస్తున్నాను కనుక నీ పని చేస్తానయ్యా. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రాలు వందనాలు. ప్రేమ కనికరం కలిగిన మా దేవా, నీ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాటబడి ఫలించునుగా కనైనా, పైనుండి శక్తి పొందుకున్న వరకునైనా ప్రభువా, నీ కొరకు కనిపెట్టి నీ వద్ద నుండి నాయన శక్తిని పొందుకున్న వారై నీ యొక్క నామమును బట్టి ప్రభా పాప క్షమాపణ ప్రభా ప్రకటించలాగున సహమదాయించండి. నీ ప్రేమను అనేక మందికి ప్రచురపరచున్నట్టుగా కృప చెప్పండి అయ్యా. ఎందుకనగా ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. అయ్యా, స్వజనులను పౌలు ఏ విధంగా అయితే స్వజనుల యొక్క రక్షణ విషయంలో ఎంతో ప్రయాసపడ్డాడు నాయన, అయ్యా ఆ రీతిగా నీ సముఖంలో ప్రకటించగలుగున్నట్టు సహమదాయించండి. ఏ లార్డ్, నేను ప్రేమిస్తూ నీ గొర్రె పిల్లలను, నీ గొర్రెలను మేపుటలో కాయుటలో సహమదాయించండి. ఎంతమంది బిడ్డలైతే నీ సముఖంలో ప్రార్థన చేశారో, నీ సముఖంలో నాయన నువ్వు ఏర్పాటు చేయమని నీ పేరు పెట్టబడిన నీ స్థలంలో నుండి నీ సముఖంలో నాయన విజ్ఞాపన చేస్తున్నారు నాయన. వారి మరణాన్ని మీరు ఆలకించి తగిన జవాబు గురించి మహిమ పొందము. యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక. ఆమేన్.